Hooke's law states that stress is directly proportional to strain. Hooke's law states that stress is directly proportional to strain within elastic limit. Within elastic limit. మీరు ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ లో మీకు ఫిజిక్స్ లో ఈ హుక్స్ లా అని వచ్చి ఉంటుంది. హుక్స్ లా ఏం చెప్తున్నారు ఇంటర్మీడియట్ లో? స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అని ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ లిమిట్ కాదు, స్ట్రిక్ట్ గా మనం ఎలా చెప్తామంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. వాట్ ఇస్ ద లిమిట్? ప్రపోర్షనాలిటీ లిమిట్. స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇదేంటి ప్రపోర్షనాలిటీ లిమిట్ ఏంటి, ఎలాస్టిక్ లిమిట్ ఏంటని. మీరు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ గీసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ here stress denoted by letter F, strain small letter E. Suppose you draw a stress strain diagram. This diagram is like this. ఈ విధంగా ఉంది స్ట్రెస్ strain. సో ఈ పాయింట్ మనం ఏమంటాం అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఈ పాయింట్ ని ఎలాస్టిక్ లిమిట్. మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక మీ గ్రాఫ్ లో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో ఎలాస్టిక్ లిమిట్, ఇంకోటేమో లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ చూడండి. అప్ టు లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా ఉంటుంది? మనకి లీనియర్ గా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. సో హుక్స్ లా ఏం చెప్తుంది? స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ up to this point. This point is known as limit of proportionality. మరి దీని పైన ఇంకో పాయింట్ చూసారా, దాన్ని ఏమంటాం? ఎలాస్టిక్ లిమిట్. ఈ పాయింట్ మనం ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి? సపోజ్ మనం ఏదైనా బాడీ మీద ఏదైనా మెంబర్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఎలాంగేషన్ వస్తుంది. వన్స్ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఇట్ రిగైన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్ వచ్చేస్తే దాన్ని ఏమంటాం? ఎలాస్టిక్ బాడీ అంటాం. ఎలాస్టిక్ బాడీ. సో ఆ ఎలాస్టిసిటీ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. దానికన్నా ఏమంటాం? దీన్ని ఎలాస్టిక్ పాయింట్ అంటాం. మీ ఇంటర్మీడియట్ వరకు స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అని వరకు చదువుకున్నాం మనం. కానీ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి స్ట్రిక్ట్లీ స్పీకింగ్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, నాట్ ఎలాస్టిక్ లిమిట్, అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్. రైట్? సో మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో గేట్స్ లో కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ మీకు ఏమి ఇస్తారంటే హుక్స్ లా స్టేట్స్ దట్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు అనేసి ఫస్ట్ మీకు ఎలాస్టిక్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని ఇస్తారు. ఫస్ట్ చూడంగానే ఎలాస్టిక్ లిమిట్ అనుకుంటాం. ఎలాస్టిక్ లిమిట్ అనేది కరెక్ట్ కాదు. అప్రోప్రియేట్ వర్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. సో stress is directly proportional to strain. Stress is directly proportional to strain. Stress F is directly proportional to E. So ఈ proportionality limit కావాలంటే మనం ఏం చేయాలి? ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. So that constant is nothing but capital E. సో మన ప్రపోర్షనాలిటీ తీసి ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఈ ఈని ఏమంటాం? ఈ కాన్స్టెంట్ ని యంగ్స్ మాడ్యులస్ అంటాం. వాట్ ఈస్ దిస్? యంగ్స్ మాడ్యులస్. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు F by E. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు F by E. సో వాట్ ఈస్ F? స్ట్రెస్ డివైడెడ్ బై స్ట్రెయిన్. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. So what is F? Stress. Stress is equal to P by A. What is E? Strain. Delta L. Change in length by original length. Change in length by original length. What is E? Young's modulus. Stress by strain. F by E. We know that F is equal to
P by A. P by A or some textbooks F by A అంటారు. So this is P by A stress divided by what is E strain, change in length by original length, delta L by L. సో మనం ఈ టర్మ్స్ ని రీఅరేంజ్ చేసాం అనుకోండి ఏమొస్తుంది, యంగ్స్ మోడ్యులస్ ఇజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ, సారీ ఏ డెల్టా ఎల్. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. యంగ్స్ మోడ్యులస్ ఇజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏ డెల్టా ఎల్. జనరల్ గా మీకు ఎగ్జామ్ లో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్ అని అడుగుతుంటారు, ఇవన్నీ పారామీటర్స్ ఇచ్చేసి. సో మనం ఏం చేస్తాం, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ, పిఎల్ బై ఏఈ. సో మీకు మనకి ఎగ్జామ్ మనకు అడిగిన దాన్ని బట్టి ఈ ఫార్ములాని మనం మోడిఫై చేసుకుంటూ ఉంటాం. ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ పి, పి ఇస్ నథింగ్ బట్ పి. పి అంటే ఏంటి, ఫోర్స్ ఆర్ లోడ్. వాట్ ఈస్ ఎల్, ఒరిజినల్ లెంత్. వాట్ ఈస్ ఏ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. వాట్ ఈస్ ఈ, యంగ్స్ మోడ్యులస్. వాట్ ఈస్ డెల్టా ఎల్, చేంజ్ ఇన్ లెంత్. దీంట్లో మీకు అన్నిటికీ యూనిట్స్ తెలుసు. వాట్ ఈస్ డెల్టా ఎల్ ఇన్ మిల్లీమీటర్స్ ఆర్ meters. P, load in kilonewtons or newtons. Length L in meters or millimeters. Area of cross section square mm or square meters. What is E, యంగ్స్ మోడ్యులస్ అని చెప్పుకోలేదు. యంగ్స్ మోడ్యులస్ యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయి, ఎవరిని గెస్ చేయగలుగుతారా? చూడండి ఇక్కడ యంగ్స్ మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ యూనిట్స్ తెలుసు మీకు, ఏ యూనిట్స్ ఉన్నాయి, న్యూటన్ పర్ mm square or kilonewton per meter square. What is the units of strain? There is no units. So strain కి no units ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ కి ఏ యూనిట్స్ ఉంటాయో యంగ్స్ మోడ్యులస్ కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయి. సో నౌ యంగ్స్ మోడ్యులస్ యూనిట్స్ ఏంటి మనకి, kilonewton per meter square or newton per mm square. సో అందరి దగ్గర మీ దగ్గర నోట్స్ ఉన్నాయమ్మా, నోట్స్ కానీ పెన్ కానీ, ప్రాబ్లమ్స్? నోట్ బుక్ పెన్ ఏమైనా ఉంటే ఒక 2 minutes టైం ఇస్తాను, ఏమైనా తెచ్చుకుంటే నేను మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం నోట్ చేసుకుందరు, నేను సొల్యూషన్ బోర్డు మీద చెప్తాను. లేదు మీ దగ్గర లేవంటే కనుక రేపు క్లాస్లో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ రోజు అనౌన్స్మెంట్ ఇచ్చేసేయండి సార్. మరి నెక్స్ట్ క్లాస్ కి నోట్ బుక్స్ అండ్ క్యాలిక్యులేటర్స్ రెడీ చేసి పెట్టుకోమండి. ఓకే అండి, క్లాస్ కంటిన్యూ చేసేయండి సార్. ఓకే, జస్ట్ నేను ఊరిని ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను మీకు, మామూలుగా చెప్పి రేపటి నుంచి మీరే సాల్వ్ చేద్దరు. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేస్తూ ఉండాలి. నోట్స్, పెన్, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. Sorry. This is a small problem. A steel rod 20 mm diameter and
2500 mm long. ఇక్కడ ఏమి ఇచ్చారు? స్టీల్ రాడ్. డయామీటర్ ఇచ్చారంటే దిస్ ఇస్ ఎ సర్క్యులర్ సెక్షన్. Steel rod of diameter 20 mm. 20 mm and length 2500 millimeters. 2500 millimeter. Units are very important. మనకు మీటర్లు ఇచ్చారా, మిల్లీమీటర్లు ఇచ్చారా, సెంటీమీటర్లు ఇచ్చారా చూసుకోవాలి. Is subjected to a axial pull of 50 kilonewtons. Pull అంటే ఎట్లా ఉంటుంది? Tension. Pull of 50 kilonewtons. Pull of 50 kilonewtons. If E for steel, E capital E, E for steel means Young's modulus of steel. E is equal to 2 into 10 to the power of 5 Newton per mm square. E is equal to 2 into 10 to the power of 5 Newton per mm square. Calculate the stress and elongation of the member of the bar. So, మనం ఏం అడుగుతున్నారు వాడు? Calculate the elongation. Elongation అంటే ఏమొస్తుంది మనకి? డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వాట్ ఇస్ ద గివెన్ డేటా? ఇక్కడ మనకి ఏం రాడ్ ఇచ్చారు? సర్క్యులర్ రాడ్ ఆఫ్ 20 mm డయామీటర్, subjected to a pull of 50 kilonewton. Length of the member is 2500 millimeters. మనం ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు యూనిట్స్ అన్ని ఒకే యూనిట్స్ లో ఉండాలి. ఉంటే మీటర్స్ లో కానీ మిల్లీమీటర్స్ లో కానీ. ఫోర్స్ యూనిట్స్ either in newtons or in kilonewtons చెక్ చేస్తాం. సో మనకి డెల్టా ఎల్ ఎఫ్ ఈ రెండు కావాలి. మన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఏంటి? స్ట్రెస్ కావాలండి. స్ట్రెస్ ఫార్ములా ఉందా మన దగ్గర? ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి. వాట్ ఈస్ పి? 50 kilonewtons. సి ఇక్కడ చూడండి, లోడ్ మనం దేంట్లో ఇచ్చారు? 50 kilonewtons. కానీ యంగ్స్ మాడ్యులస్ దేంట్లో ఉంది? న్యూటన్స్ లో ఉంది. సో ఈ లోడ్ మనం న్యూటన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కిలో అంటే 1000. సో 50 into 10 to the power of 3 newtons. చూడండి, కిలో న్యూటన్స్ ని న్యూటన్స్ లో మార్చాను. అంటే 1 న్యూటన్ 1 కిలో is equal to 1000 newtons. What is L? Length of the member 2500 mm. ఇక్కడ mm లో ఉంది కాబట్టి దాన్ని మనం కన్వర్ట్ చేయగలం. 2500 millimeters. నెక్స్ట్ వాట్ ఇస్ ద డయామీటర్? డయామీటర్ B. దీంట్లోనే మనకి 20 mm. రైట్. మనకి స్ట్రెస్, వాట్ ఈస్ స్ట్రెస్? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ పర్ ఏరియా. లోడ్ P by A. P by A. Now what is P? You know that P is equal to 50 into 10 to the power of 3 newtons. 50 into 10 to the power of 3 newtons divided by area. Area of cross section. ఈ cross section area కావాలి. So circular bar కాబట్టి what is the area of cross section? Circular కి 5/4 d square. Area of circle formula 5/4 d square. So 5 divided by 4 into diameter square. So 20 mm whole square. దీన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి, మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటే సాల్వ్ చేస్తే మీకు ఈజీ అయిపోయేది. ఇప్పుడు మీకు స్ట్రెస్ ఎంత వస్తుందంటే 159.15 159.15. What is the unit of stress? Kilonewton per meter square or Newton per mm square. ఇక్కడ మనకి లోడ్ దేంట్లో ఉంది? మనకి న్యూటన్ లో ఉంది కాబట్టి న్యూటన్ పర్
ఏరియా దేంట్లో వస్తుంది మనకి ఎంఎం లో ఉన్నాయి కాబట్టి ఎంఎం స్క్వేర్. సో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ పర్ ఏరియా. ఈ విధంగా ఫార్ములా వేస్తే మనకి అంత 159.15 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ స్ట్రెస్ ఉంది. నెక్స్ట్, సో మనకి స్ట్రెస్ తెలిసింది, ఇంకేం కనుక్కోమన్నారు? ఎలాంగేషన్. వాట్ ఇస్ ద ఎలాంగేషన్? ఎలాంగేషన్ అంటే డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. డెల్టా ఎల్ ఇందాక యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనుకున్నాం. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. దాన్ని బట్టి మనం చూస్తాం డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. ఇందాక మన ఫార్ములా చూస్తుంటే దాంట్లో పిఎల్ బై ఏఈ. వాట్ ఇస్ పి? లోడ్. ఎల్ యాక్చువల్ లెంత్. ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ యంగ్స్ మాడ్యులస్. సో పి లోడ్. ఎంత లోడ్ మనకి? 50 కిలో న్యూటన్స్. 50 కిలో న్యూటన్స్ మనం న్యూటన్స్ లో కన్వర్ట్ చేసాం. సో 50 ఇంటూ 10⁻³ ఇంటూ లెంత్, ఒరిజినల్ లెంత్ 2500 mm. 2500 mm డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మీరు జనరల్ గా ముందు చేస్తున్నప్పుడే ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, ఏరియా ఆఫ్ సర్క్యులర్ బార్, అదే ఏరియా ఇక్కడ రాసేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ సేమ్ ఏరియా ఫార్ములా వేసుకుంటారు. ఏరియా 5/4 ఇంటూ డయామీటర్ 20 mm డయామీటర్ గా 20 mm స్క్వేర్ ఇంటూ ఈ క్యాపిటల్ ఈ. క్యాపిటల్ ఈ మీన్స్ యంగ్స్ మాడ్యులస్. వాట్ ఇస్ యంగ్స్ మాడ్యులస్ గివెన్ ఇన్ ప్రాబ్లం? 2 ఇంటూ 10⁵. సో మనకి ఫైనల్లీ ఎలాంగేషన్ వస్తుంది. ఎలాంగేషన్ మనకు దేంట్లో వస్తుంది? సెంటీమీటర్ లో వస్తుందా, మిల్లీమీటర్ లో వస్తుందా, మీటర్ లో వస్తుందా? మిల్లీమీటర్ లో వస్తుంది. ఎందుకని? లెంత్ దేంట్లో ఉంది మనకి? ఎంఎం లో ఉన్నాయి. అన్ని మనం ఎంఎం లో కన్వర్ట్ చేసాం కాబట్టి మనకి ఎలాంగేషన్ దేంట్లో వస్తుంది? మిల్లీమీటర్స్ లో వస్తుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు దీనికి 1.989 mm. 1.989 mm. So this is the elongation of the member when the load is subjected to 50 kilonewtons, right? Clear? Okay. Next problem discuss చేద్దాం. Next problem. What pull elongates 2 mm in 1.5 meters length of square rod of 20 mm side if E is 200 kilonewton per mm square? నేను రిపీట్ చేస్తున్నా. What pull elongates 20 mm. 20 elongates 20 mm. What is the given data? Delta L ఇచ్చారు. ఎంత ఇచ్చారు మనకి? 2 mm. What pull elongates 20 mm in 1.5 meter length. So L is equal to 1.5 meter ఇచ్చారు మనకి. 1 meter length of square rod of 20 mm size. So size ఇచ్చారు. Size of square bar 20 mm. If E, capital E, Young's modulus 200 kilonewton per mm square. E is equal to 200 kilonewton per mm square. This is the given data. దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? వాట్ పుల్ అంటే ఏంటి? ఫోర్స్ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో P మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడున్న ఈ వేరియబుల్స్ చూసుకుంటూ ఉంటే వీటిలో అన్నోన్ పి వాల్యూ ఉంది. లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మన దగ్గర ఏ ఫార్ములాస్ అవైలబిలిటీ ఉన్నాయి?
E is equal to capital E is equal to PL by A delta L అన్న ఫార్ములా మనకుంది హుక్స్ లా ప్రకారం. దీంట్లో మనకి ఈ వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, డెల్టా ఎల్ తెలుసు. ఓన్లీ అన్నోన్ పి. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వి క్యాల్కులేట్ ద ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం యూనిట్స్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంఎం లో ఉంది డెల్టా ఎల్. సో ఎల్ దేంట్లో ఉంది? ఇక్కడ మనకి మీటర్స్ లో ఉంది. సో మీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని మనం మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం అనుకోండి. మిల్లీమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000. సో ఇంటూ 1000 వేస్తే 1500 మిల్లీమీటర్స్ వస్తుంది. యంగ్స్ మోడల్స్ ఏంటో ఉంది 200 కిలోన్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇక్కడ కూడా ఎంఎం, అన్ని యూనిట్స్ లీనియర్ యూనిట్స్ అన్ని మిల్లీమీటర్స్ లో ఉన్నాయి. సో నో ప్రాబ్లం. సో లోడ్ చూసుకుంటే ఇక్కడ లోడ్ దేంట్లో ఉంది? మనకి కిలోన్యూటన్స్ లో ఉంది. మీరు లోడ్ ఇక్కడ కిలోన్యూటన్స్ లో ఉంచేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా లోడ్ కూడా కిలోన్యూటన్స్ లో వచ్చేస్తుంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచినా మీకు ప్రాబ్లం లేదు. సో వాట్ ఈస్ ఈ సబ్స్టిట్యూట్, ఈ వాల్యూస్ అన్ని మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 200 is equal to P load full unknown into length. Length ఎంత వచ్చింది మనకి? 1500. 1500 divided by area. What is the area? ఇక్కడ what is area? ఏ మెంబర్ ఇక్కడ? స్క్వేర్ మెంబరా, సర్కిల్ మెంబరా, రెక్టాంగులర్ మెంబరా? మనకి ఇచ్చింది స్క్వేర్ మెంబర్ అన్నారు. స్క్వేర్ మెంబర్ కి ఒక సైడ్ ఇచ్చారు. What is the area of square? Side into side. So area is equal to 20 into 20. That is nothing but 400 m square. So area and directly మీరు ఇక్కడ 400 into 400 into what is delta L? Change in length. Change in length already మనకి ప్రాబ్లం 2m అని ఇచ్చారు. 2m. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి ఏమొస్తుంది మీకు? దీన్ని బట్టి మనం 200 into 400 into 2 ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే డివైడెడ్ బై ఈ 1500 కిందకి వచ్చేస్తే మనకి P వాల్యూ వస్తుంది. P is equal to 200 into 400 into divided by 1500. మీరు దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఆన్సర్ 106.67 యూనిట్స్. యూనిట్స్ ఏంటో ఉంటుంది? ఇది కిలోన్యూటన్స్ లో ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా కిలోన్యూటన్స్ లో ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఉన్నప్పుడు ఈ టైప్ క్వశ్చన్స్ అట్టడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ do another problem, one more problem. Determine the tensile force on a steel bar of circular cross section 25 mm diameter if the strain is equal to 0.9 into 10 to the power of -3. Consider the modulus of elasticity of steel as 200 GPa. అదొకసారి నేను చదువుతున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా రండి. Determine the tensile force. So tensile force కనుక్కోవాలి on a steel bar of circular cross section. So bar యొక్క సెక్షన్ ఎట్లా ఉంది? circular cross section. If the strain is equal to 0.9 into 10 to the power of -3, మనకి స్ట్రెయిన్ ఇచ్చారు. Consider
modulus of elasticity of steel. What is modulus of elasticity of steel? E, capital E. Young's modulus ఇచ్చారు. What is Young's modulus? 200 GPa. సో మనకి క్రాస్ సెక్షన్ ఇచ్చారు, స్ట్రెయిన్ ఇచ్చారు, యంగ్స్ మాడ్యులస్ ఇచ్చారు. దీన్ని బట్టి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? మనకి టెన్సైల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూద్దాం. This is circular pipe. Tensile force అంటే ఈ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో P ని ఫైండ్ అవుట్ చేయాలి. What is the diameter of the pipe? 25 mm diameter is 25 mm diameter of the pipe. What is the given data? Strain small e, small letter e is equal to 0.9 into 10 to the power of minus 3, 10 to the power of minus 3. యూనిట్స్ ఇవ్వలేదా ఏంటి? ఎందుకని ఇవ్వలేదు? స్ట్రెయిన్ కి నో యూనిట్స్, అందుకే e is equal to 0.9 into 10 to the power of minus 3. ఇంకేమిచ్చారు? క్యాపిటల్ E, యంగ్స్ మాడ్యులస్ is equal to 200 GPa. What is GPa? GPa అంటే ఏంటి? గిగా పాస్కల్ అంటారు. GPa అంటే గిగా పాస్కల్. సో వాట్ ఈస్ PA? జనరల్ గా ప్రెజర్ అలా మెజర్ చేస్తూ ఉంటారు. మీకు 1 బార్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో వస్తుంటాయి. GPa గిగా పాస్కల్. 1 పాస్కల్ is equal to 1 పాస్కల్. ఇక్కడ 1 Pascal is equal to Newton per mm square. Newton per meter square. Sorry. 1 Pascal is equal to Newton per mm square. What is G? G ante gigapascal. Giga ante 10 to the power of 9. So the unit term for mano 200 into 10 to the power of 9. What is Pascal? Newton per meter. Newton per meter square. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్స్ అన్ని దేంట్లోనే మనకి మిల్లీమీటర్స్ లో ఉన్నాయి, ఇక్కడ మీటర్ స్క్వేర్ లో ఉన్నాయి. సో ఈ మీటర్ స్క్వేర్ మనం మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. 200 into 10 to the power of 9 into 1 మీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్స్? 1000 millimeters. రైట్? 10 to the power of 3. ఇక్కడ మీటర్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది? 1000 into 1000. సో 10 to the power of 6. So Newton by 10 to the power of 6 mm square. So if 10 to the power of 6, దీంట్లో క్యాన్సిల్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో 200 into 10 to the power of 3 Newton per mm square. ఇది యంగ్స్ మాడ్యులస్. రైట్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి, ఒక థింక్ చేయండి. మన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఏంటి? మీరు జస్ట్ సింపుల్ గా E is equal to PL by AE అనుకుని రాస్తారు అనుకోండి. PL by A డెల్టా L అని రాసుకున్నారు. కానీ దీంట్లో మనకి L తెలుసా? L ఇవ్వలేదు మనకి. L అన్నోన్. సో ఈ ఫార్ములా పనికి వస్తుందా? మనకి పనికిరా. ఎందుకని? ఈ ఫార్ములా అప్లై చేయాలంటే దీంట్లో E తెలుసు, A తెలుసు, డెల్టా L కూడా మనకి ఇచ్చారా? లేదు. ఇది పనిచేస్తుందా? కానీ మనకి ఏమి ఇచ్చారు? స్ట్రెయిన్ ఇచ్చారు. స్ట్రెయిన్ బట్టి మనకి యంగ్స్ మాడ్యులస్ ఎప్పుడు రాయొచ్చు మనం? E is equal to స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని రాసుకోవచ్చు కదా. E is equal to స్ట్రెస్ బై స్ట్రెయిన్. కానీ మనకు కావాల్సింది స్ట్రెస్ కావాలా? కాదు, మనకి లోడ్ కావాలి. కానీ స్ట్రెస్ నుంచి లోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. ఏరియా మనకి తెలుసు.
సో మనం ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. మనకి యంగ్స్ మాడ్యులస్ తెలుసు, స్ట్రెయిన్ తెలుసు. యంగ్స్ మాడ్యులస్, స్ట్రెయిన్ తెలుసు కాబట్టి మనం స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. వన్స్ స్ట్రెస్ వస్తే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో మనకి ఏరియా ఆల్రెడీ 25 డయామీటర్ కాబట్టి దాని నుంచి లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇచ్చిన తెలిసిన ఫార్ములాస్తోనే మనకి ఏం అడిగారు, ఎలా రాబట్టాలని మనం చూసుకోవాలి. సో వాట్ ఈస్ ఈ 200 into 10 to the power of 3, stress unknown. What is strain? 0.9 into 10 to the power of -3. From this to find the value of stress. So here stress is equal to స్ట్రెస్ వాల్యూ డైరెక్ట్ ఎట్లా ఉంచేసారు వాళ్ళు. వాట్ ఈస్ స్ట్రెస్? లోడ్ బై ఏరియా. మీరు క్యాలిక్యులేట్ చేస్తే కనుక స్ట్రెస్ వాల్యూ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా స్ట్రెస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఆర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. లోడ్ బై పి బై ఏరియా. వాట్ ఈస్ ఏరియా? సర్క్యులర్ బార్ కాబట్టి 5/4 d square. 5/4 d square. So we know stress. Stress చెప్పండి. Stress is equal to 200 into 10 to the power of 3. ఇది ఒక క్లాస్ మల్టిప్లై చేస్తే 0.9 into 10 to the power of -3. చూడండి స్ట్రెస్ లో రాస్తున్నాను నేను. ఈ స్ట్రెస్ ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ. 200 into 10 to the power of 3. ఇది వస్తే ఎంత వస్తుంది మనకి? 0.9 into 10 to the power of -3 is equal to load by 5/4 square. ఈ విధంగా ఇస్తాను. సో ఈ వాల్యూ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఫర్ ఏరియా. ఫ్రమ్ దిస్ we calculate the value of P, nothing but tensile load. So మీకు tensile load ఎంత వస్తుంది? 88.357 యూనిట్స్ దేంట్లో ఉన్నాయి మనకి ఇక్కడ? యంగ్స్ మాడ్యులస్ న్యూటన్స్ తో ఉన్నాయి కాబట్టి ఇక్కడ యూనిట్స్ న్యూటన్స్ తో వస్తాయి. దీన్ని కిలోమీటర్ లో కన్వర్ట్ చేయాలంటే 88.357 కిలోమీటర్స్. 88.357 కిలోన్యూటన్స్. సో మనకి ఓకే, క్లియర్? నాకు డౌట్స్ ఏమన్నా వస్తే కనుక మీరు మీ వీడియో ఏం నాకేం కనిపించట్లేదు. ఒకవేళ మీరు వీడియో ఆన్ చేస్తే కనుక మీ డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ అనదర్ టాపిక్, Poisson's ratio. Next another topic is Poisson's ratio. What is Poisson's ratio? Poisson's ratio. What is Poisson's ratio? Important one. Poisson's ratio అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. This is a member subjected to a axial load. Axial load అంటే ఏమనుకున్నాం మనం? Load applied along the axis. So ఈ axis లో మనం load apply చేస్తాం. What will happen? This member is subjected to deformation and elongate అవుతుంది. This is delta, this is delta. Elongate. ఏ డైరెక్షన్ elongate అవుతుంది? ఇది ఏ డైరెక్షన్ elongate అవుతుంది? లోపలికి అవుతుందా, ఇటు అవుతుందా, ఇటు అవుతుందా?
ఈ డైరెక్షన్ ఎలాంగేట్ అవుతుంది. అంటే లోడ్ ఏ డైరెక్షన్ లో ఉందో సేమ్ డైరెక్షన్ లో ఎలాంగేట్ అవుతుంది. సో దాన్ని మనం అంతకుముందు క్లాస్లో స్ట్రెయిన్ చెప్పుకున్నప్పుడు ఎలాంగేషన్ గురించి చెప్పుకున్నాం కదా, అదే డైరెక్షన్ లో ఎలాంగేట్ అవుతుంది మనం డైరెక్ట్ స్ట్రెయిన్ అంటాం. డైరెక్ట్ స్ట్రెయిన్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. డైరెక్ట్ స్ట్రెయిన్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెంబర్ ఉంది అనుకుందాం. ఇది అనిపిస్తుందా? ఇది ఒక మెంబర్ ఉంది. ఈ మెంబర్లో నేను ఈ రెండు సైడ్ ఇట్లా లాగుతుంది. సో ఈ లెంత్ పెరుగుతుంది, ఈ లెంత్ కూడా పెరుగుతుంది. ఈ డైరెక్షన్లో ఉన్న లెంత్ పెరుగుతుంది. మరి ఈ లెంత్ పెరుగుతుందంటే ఈ విడ్త్ ఏమవుతుంది? ఈ విడ్త్ కానీ ఈ విడ్త్ కానీ ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? లెంత్ డైరెక్షన్లో ఇది పెరుగుతుంది. మరి ఈ విడ్త్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా విజువలైజేషన్ కావాలంటే మీరు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ తీసుకుని మీరు సాగదీశారనుకోండి, సాగదీస్తే దాని లెంత్ పెరుగుతుంది కదా. లెంత్ పెరుగుతుంది కానీ దాని యొక్క డయామీటర్ ఏమవుతుంది? తగ్గుతుంది. దాని యొక్క డయామీటర్ తగ్గుతుంది అంటే చేంజ్ అవుతుంది. సో మనం ఒక డైరెక్షన్లో లోడ్ అప్లై చేసినప్పుడు ఈ డైరెక్షన్లోనేమో లెంత్ పెరుగుతుంది, దానికి ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న డైమెన్షన్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా ఎల్ ఇంక్రీజ్ అయ్యింది. in cross section, for example, this is length L, this breadth B, depth B అనుకుందాం. L అనేది L ప్లస్ డెల్టా L చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కానీ బ్రెడ్త్ డెప్త్ ఏమవుతాయి? డిక్రీజ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్ మనం లాటరల్ స్ట్రెయిన్స్ అంటాం. ఈ డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్స్ ని లాటరల్ స్ట్రెయిన్ అంటే ఈ విధంగా సేమ్ డైరెక్షన్ లో ఉన్న అంటే లోడ్ ఎక్కడ అప్లై చేసామో అదే డైరెక్షన్ లో ఉన్న చేంజ్ అవుతుందని మనం లీనియర్ స్ట్రెయిన్ డైరెక్షన్ గా వచ్చే పర్పెండిక్యులర్ అంటే ఇది ఈ మెంబర్ పర్పెండిక్యులర్. సపోజ్ లెంత్ ఇది లెంత్ డైరెక్షన్ లో మనం లోడ్ అప్లై చేస్తున్నాం. దీని పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ లో. ఈ డైరెక్షన్ ఏముంది? బి ఉంది, డి ఉంది. సో ఈ డైరెక్షన్ లో ఏమవుతుంది? దీని లోడ్ ఇలా అప్లై చేస్తున్నప్పుడు ఈ లెంత్ పెరుగుతుంది, ఈ బ్రెడ్త్ కానీ డెప్త్ కానీ డిక్రీజ్ అవుతుంది. ఆ బ్రెడ్త్ లో వచ్చే స్ట్రెయిన్ ని డెప్త్ లో వచ్చే స్ట్రెయిన్ మనం లాటరల్ స్ట్రెయిన్స్ అంటాం. లాటరల్ స్ట్రెయిన్. సో మనకి ఇక్కడ 2 types ఆఫ్ స్ట్రెయిన్స్ తెలుస్తున్నాయి. లాంగిట్యూడినల్ ఆర్ లీనియర్ స్ట్రెయిన్ ఆర్ లాటరల్ స్ట్రెయిన్. సో Poisson's ratio is equal to lateral strain by linear strain. Poisson's ratio. Generally, Poisson's ratio is denoted by a small letter mu. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 1/m అంటారు or 1/m. Poisson's ratio that's mu or 1/m. What is the Poisson's ratio? మనం ఏమనుకున్నాం? lateral strain by linear strain. మీకు పవర్ పాయింట్ నేను మళ్ళీ తర్వాత ఇస్తాను. ఇక్కడ లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయని చూసుకోండి. లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్. లాటరల్ అంటే పర్పెండిక్యులర్ గా ఉండేది. లీనియర్ స్ట్రెయిన్ అలాంగ్ ద అప్లికేషన్ ఆఫ్ ద లోడ్. అంటే మనకి లీనియర్ స్ట్రెయిన్ ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్. లీనియర్ స్ట్రెయిన్ వస్తుంది మనకి డెల్టా ఎల్ బై ఎల్. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఈ లోడ్ కి పర్పెండిక్యులర్ గా చేంజ్ అయ్యే డైమెన్షన్. మన పర్పెండిక్యులర్ ఏముంటుంది? బి గాని డి గాని ఉంటుంది. సో వాట్ ఈస్ లాటరల్ స్ట్రెయిన్? డెల్టా బి బై బి ఆర్ డెల్టా డి బై డి. ఇది మామూలుగా మనం రాసుకుంటే మ్యాథమెటికల్ రాసుకుంటే 1/mu is equal to delta b by b divided by delta l by l. This is nothing but Poisson's ratio. జనరల్ గా మీకు Poisson's ratio వాల్యూస్ డెసిమల్స్ ఉంటాయి. జనరల్ కొన్ని వాటికి 0.5 ఉంటుంది, 0.3 ఉంటుంది, 0.25 ఉంటుంది. డిఫరెంట్ మెటీరియల్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. మాక్సిమం జనరల్ గా 0.25 to 0.35 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. రైట్? Poisson's ratio. What is the Poisson's ratio?
Poisson's ratio is the ratio of lateral strain by linear strain. It is denoted by letter mu. So దీనికి యూనిట్స్ ఏముండవు, స్ట్రెయిన్ కి ఏం యూనిట్స్ ఉండవు కాబట్టి నో యూనిట్స్. ఓకే, సో ఇప్పటి వరకు మనకి ఎస్ఎంలో ఏం చేస్తున్నాం, పెద్దగా ఏం నేర్చుకున్నది ఏం లేదు. చిన్న సింపుల్ కాన్సెప్ట్, స్ట్రెస్ లోడ్ బై ఏరియా. వాట్ ఇస్ ద ఫార్ములా? P by A. Strain, what is the formula? Delta L by L. Next, Young's modulus or Hooke's law. Stress is directly proportional to strain up to proportionality limit. So stress is Young's modulus is equal to stress by strain. Formula చెప్పుకోవాలంటే E is equal to PL by A delta L or delta L is equal to PL by AE. దాంట్లో సింపుల్ ప్రాబ్లమ్స్ చేసాం. నెక్స్ట్, Poisson's ratio. What is the Poisson's ratio? It is the ratio of lateral strain by linear strain. సో ఇప్పటి వరకు మనం జస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేసాము. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకునే విధానం ఇంపార్టెంట్. మన ఏమున్నా కానీ మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, డైలీ. జస్ట్ ఏం నేర్చుకున్నాం? స్ట్రెస్ తెలుసుకున్నాం, స్ట్రెయిన్ తెలుసుకున్నాం, నెక్స్ట్ యంగ్స్ మోడల్స్ గురించి తెలుసుకున్నాం, Poisson's ratio గురించి తెలుసుకున్నాం. సో వీటి ఫార్ములాస్ చూసుకోండి, దీనికి అప్లికబుల్ అయ్యే విధంగా మనం ఫార్ములాస్ రెడీ చేసుకుని ఇచ్చిన డేటాను బట్టి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. రైట్, సో ఇక్కడతో నేను ఈ క్లాస్ ఆపుతున్నాను. రేపు ఎస్డిఎస్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్ మండే పెట్టుకుందాం. మండేలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరింగ్ బార్స్ అని, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ దాని డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే సార్. స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు? 9 మెంబర్స్ వచ్చారండి. 11 members to 9 members సార్. ఓకే ఓకే ఓకే, సో మండే పెడదామండి క్లాస్ మరి. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సార్.